హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కురుక్షేత్రం సీజన్ 1. ఈ యుద్ధం చేయడం నా వల్ల కాదు కేశవ. ఇక్కడ ఎవరు మిత్రులు కారు. యానిమేషన్ వెబ్ సిరీస్ మహాభారతం యొక్క 18 రోజుల యుద్ధాన్ని 18 మంది యోధుల దృక్పథం ద్వారా చూపిస్తుంది. నెట్ఫ్లిక్స్ లో అక్టోబర్ 10, 2025 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. పార్ట్ 1 లో 9 ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి 9 రోజుల యుద్ధాన్ని కవర్ చేస్తాయి. ఈ సిరీస్ హిందీలో ఒరిజినల్ గా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో డబ్బింగ్ కూడా అయింది. ఈ సిరీస్ మహాభారతాన్ని యానిమే స్టైల్లో రీటైల్ చేస్తుంది. భారతీయ మోటో మరియు మోడ్రన్ యానిమేషన్ మిక్స్ చేసి యుద్ధ దృశ్యాలు బాగా వర్క్ అవుతాయి. కలర్ ప్యాలెట్ వైబ్రెంట్ గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్లు ఫాస్ట్ ఫేస్ తో రన్ అవుతూ ఉంటాయి. గుల్జార్ సాబ్ నెరేషన్ మంచి ఫీల్ ఇస్తుంది. ధర్మం, కర్మ, ఇన్నర్ కాన్సెప్ట్ల గురించి మాట్లాడతారు కూడా. అతని వాయిస్ ఓవర్ ఎమోషనల్ డెప్త్ ని జోడిస్తుంది. అంతిమ హై, నీచే భూమి, ఊపర్ నక్షత్ర హై, ఏ కురుక్షేత్ర హై అనే లైన్స్ ట్రైలర్ నుంచి హిట్ అయ్యాయని చెప్పాలి. స్టోరీలో ప్రతి ఎపిసోడ్ ఒక్కో యోధుడి పర్స్పెక్టివ్ నుంచి చూపిస్తుంది. అర్జున్, యుధిష్ఠర్, అభిమన్యు వంటి వాళ్ళ ఇన్నర్ స్ట్రగుల్స్, మోరల్ డైలమాలు బాగా ఎక్స్ప్లోర్ అవుతాయని చెప్పాలి. భగవద్గీత టీచింగ్స్, ద్రోణాచార్య కమాండర్ అయ్యాక యుద్ధం గురించి, అలాగే అభిమన్యుని డెత్ గురించి చాలా క్లియర్ గా ఉన్నాయి. ఫ్యామిలీ హానర్, గ్రీడ్, వేంజెన్స్, ఫ్యూటిలిటీ గురించి డీప్ గా టచ్ చేస్తుంది. యుద్ధం జస్ట్ యాక్షన్ కాదు, దాని తర్వాత పరిణామాల గురించి కూడా చాలా క్లియర్ గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా విడుదలైంది. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా మంచి జాబ్ చేశారని చెప్పాలి. వాచింగ్ ఎక్స్పీరియన్స్ కు ప్రాబ్లమే ఉండదు. కానీ తెలుగు రైట్స్ ఆర్టిస్టుల పేర్లు మెన్షన్ చేయకపోవటం, సాంగ్స్ హిందీలోనే ఉండటం కొంచెం లోపం అని చెప్పాలి. ఈ ఫాల్ట్లు ఉన్న ఎపిక్ ను రెస్పెక్ట్ తో, డెప్త్ తో ప్రెజెంట్ చేసిందనే చెప్పాలి. విజువల్స్ మ్యాగ్నిఫిసెంట్, ఇండియన్ యానిమేషన్ స్టాండర్డ్స్ కు బూస్ట్ ఇస్తుందని చెప్పాలి. వాయిస్ కాస్ట్ లో వినోద్ శర్మ, సహీల్ వైద్ బాగా పర్ఫామ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మోరల్ ఇంటెన్సిటీ, వాయిస్ యాక్టింగ్ అన్నీ కలిసి అన్ఫర్గెటబుల్ చేస్తాయి. మహాభారతం ఫ్యాన్స్ కి, మిథాలజీ లవర్స్ కి మాస్టర్ పీస్ లాగా ఫీల్ అవుతారు. ఓవరాల్ గా అంబిషియస్, ఎమోషనల్, విజువల్లీ రిచ్ అని చెప్పాలి. రేటింగ్ పరంగా చూసుకున్నట్లయితే 5కి 4 ఇవ్వచ్చు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ సిరీస్ మహాభారతం కొత్త జనరేషన్ కి రీబోర్న్ చేసినట్లే అవుతుంది.